ఈరోజు సాక్షాత్తు శాసన మండలి సాక్షిగా మరోసారి నారావారి చీకటి ఒప్పందం మళ్ళేమి నారావారి చీకటి ఒప్పందం బట్టబయలైంది. ఎందుకు చెప్తున్నా అంటే నారావారి చీకటి ఒప్పందం బట్టబయలైందంటే మనకందరూ తెలిసిందే, రాయలసీమ అంటే రత్నాల సీమ, రాయలసీమ పంటలకు మారుపేరు, రాయలసీమ రైతులు సుఖంగా ఉండాలి, రాయలసీమకు మంచి నీరు సరఫరా కావాలనేసి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 3,800 కోట్లు ఖర్చు పెట్టి 87% పూర్తి చేసిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు హఠాత్తుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఆపేసింది. ఎందుకు ఆపేసిందిరా ఈ కూటమి ప్రభుత్వము అని మనం దాంట్లోకి లోపలికి పోతే, సాక్షాత్తు తెలంగాణ శాసనసభ సాక్షిగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా క్లోజ్డ్గా 2 రకాలుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏమని? నేను నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న దగ్గరి సంబంధంతో నేను గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అడిగి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ఆపమని రిక్వెస్ట్ చేశాను. అందుకు ఇమ్మీడియట్గా ఆగిపోయింది. కావాలంటే మీరు ఒక కమిటీ వేసి పోయి చూసుకోవచ్చు అని చెప్పారు. దానికి సంబంధించి ఈరోజు మేము శాసన మండలిలో క్లియర్గా ఇరిగేషన్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వానికి కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్ ఆర్. ఎందుకంటే సాక్షాత్తు క్లియర్గా అన్ని న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఇది అబద్ధమైతే కూటమి ప్రభుత్వం నీట్గా అబద్ధము అని చెప్పచ్చు, నిజమైతే అవును మాకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంబంధం కావచ్చు, లేకపోతే మాకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఓటుకు నోటు కేసు కావచ్చు, లేదా మాకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న లోపాయ ఒప్పందాలు కావచ్చు, లేకపోతే కేసు సూట్ కేసు ఓటు చంద్రబాబు అది కూడా కావచ్చు. ఏదైనా సరే మా తెలంగాణ ప్రజల కోసం రాయలసీమను తొక్కేయాలి, రాయలసీమ గొంతు నొక్కాలి, అందుకోసం మేము ఆపేసామని కూడా చెప్పచ్చు. కానీ అది ఏమి చెప్పుకోకుండా, ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పకుండా ఈరోజు రాయలసీమ ప్రజల గొంతు కోసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు చూస్తే రాయలసీమకు వచ్చిన ఎయిమ్స్ కావచ్చు, రాయలసీమకు తెచ్చిన హైకోర్టు కావచ్చు, రాయలసీమకు వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్స్ కావచ్చు, ఇట్లా ఏవి చూసినా, ముఖ్యంగా మెడికల్ కాలేజ్ కావచ్చు, ఏవి చూసినా రాయలసీమ ప్రజలు బాగుండద్దు, వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి అని ఏకైక లక్ష్యంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నిర్ణయించుకొని ఈ చెప్పినవన్నీ తీసేయడం జరిగింది. ఈరోజు సూటిగా కూటమి ప్రభుత్వానికి కావచ్చు, లేదా నారా లోకేష్ గారు కావచ్చు, లేదా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒకటే సవాల్ విసురుతున్నా. ఒకప్పుడు క్యాషు సూట్ కేసు రేవంత్ రెడ్డి ఓటు చంద్రబాబు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు క్యాషు సూట్ కేసు రాజేషు లోకేష్ అని మరో ఒప్పందం అయింది. అంటే ఇది ఏ ఒప్పందంతో మీ ఇద్దరి మధ్య ఏ ఒప్పందంతో ఈరోజు రాయలసీమ ప్రజలు గొంతు నొక్కినారు నారా చంద్రబాబు నాయుడు గారు? క్యాషు సూట్ కేసు రేవంత్ రెడ్డి గారు, నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అనేసి ఏమన్నా లోపాది ఒప్పందాలతో ఈరోజు రాయలసీమ ప్రజలు గొంతు నొక్కారా? లేదా మీకు సంబంధించిన ఓటు నోటు కేసు ఉంది కదా, ఆ కేసులోంచి బయటపడాలనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ, లేకపోతే రాయలసీమ ప్రజలను కానీ రేవంత్ రెడ్డి గారి తాకట్టు పెట్టి ఈరోజు రాయలసీమ ప్రజలకు అన్యాయం చేశారనేసి ఈరోజు పాత్రికేయుల మిత్రుల ద్వారా ఈరోజు కూటమి ప్రభుత్వానికి స్ట్రైట్గా ఓపెన్ ఛాలెంజ్గా అడుగుతుంది. మీరు నిజంగా చేయకపోతే, మీరు నిజంగా ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోతే పనులు మొదలు పెట్టండి. మా నాయకుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 3,500 కోట్లు ఖర్చు పెట్టి 87% పూర్తి చేసిన పోతిరెడ్డిపారు ఇరిగేషన్ ప్రాజెక్టును ఈరోజు మీరు ఎందుకు ఆపాల్సి వచ్చింది? కేవలం మీరు
మీ సొంత లాభాల కోసం రాయలసీమ ప్రజలను తాకట్టు పెట్టారు. మీరు పుట్టింది రాయలసీమలోనే, ఎమ్మెల్యే అయింది రాయలసీమలోనే, ముఖ్యమంత్రి అయింది రాయలసీమలోనే. కానీ రాయలసీమ గొంతు, రాయలసీమ ప్రజల గొంతు ఎందుకు నొక్కాలనుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు? మనకందరూ తెలుసు రాయలసీమ నీళ్లు తాగుతానే ఒక పౌరుషం వస్తుంది అనేసి. అంటే మీకు పౌరుషం లేదా? రాయలసీమ ప్రజలను తాకట్టు పెట్టి ఈరోజు మీ సొంత లాభాల కోసం రాయలసీమ ప్రజలను గొంతు నొక్కుతారా అనేసి ఈరోజు పాత్రికేయుల మిత్రుల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది.